హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ యాంకర్ రవి, వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. సో నాకు చాలా క్లోజ్ అనమాట. కాకపోతే ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ చాలా ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. అట్ లాస్ట్ ఇవాళ కుదిరింది. సో ఈ రోజు ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన దగ్గర నుంచి చాలా సమాధానాలు కూడా రప్పిద్దాం. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ గా చెప్తున్నా, మైక్ కెమెరాలో చెప్తున్నా, సారీ రియల్లీ కొంచెం లేట్ అయినందుకు. ఆ రీల్ యూట్యూబ్ షార్ట్ చాలా వైరల్ అయింది నువ్వు చేసినది. థ్యాంక్ యూ. ఒక టైం కి పిలుస్తారండి, ఆ టైం కి వాళ్ళే రారు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు రారు. ఇంటర్వ్యూ ఇలాంటి సిచ్యువేషన్ నీ లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందన్న? అంటే ఇలా కాదు, ఎప్పుడు జరుగుతుంది నాతో ధనుష్తో ఎప్పుడు జరుగుతుంది. ఎన్నిసార్లు మనం పార్టీస్ లో ఎన్నిసార్లు వెయిట్ చేసాను చెప్పు, ఎన్నిసార్లు వెయిట్ చేయించినా నాకు తెలుసు. ఎప్పుడు వెయిట్ డెడికేషన్. ఒంట్లో భయం లేకపోతే, ఒంట్లో భయం చాలా ఇంపార్టెంట్ రా. అందరికి ఉంటాయి రా ప్రాబ్లమ్స్. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్, నా ఇంట్లో ప్రాబ్లమ్స్, అన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్, ఈ అన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్. ఒకటి పని ఒప్పుకున్నాము, ఒకటి పనికి మనం శ్రీకారం చుట్టినామంటే పూర్తయ్యే వరకు దాని మీద ఉండాలి. అండ్ దట్ ఈస్ హౌ యూ గ్రో. ఐ బిలీవ్డ్ ఇన్ దట్. డెఫినెట్ గా ఇది ఒక లెసన్ నాకు. అదే నా తప్పుడు కాబట్టి ఏం అనట్లేదు. అదే ప్లేస్ లో వేరే ఉంటే వేరే విధంగా డీల్ చేస్తుంది. బికాస్ చూసండి అలా 15 ఏళ్ళు స్ట్రగుల్ అవుతూ వచ్చిన. సో వాట్ బ్రింగ్స్ యూ ఆన్ ద టాప్ ఆర్ దీస్ లిటిల్ థింగ్స్. ఈ డీటెయిలింగ్ ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అందరూ లైట్లే అని అంటారు. చాలా మంది ఎందుకు ఆడ నుంచి ఒక లెవెల్ కి రాలేకపోతున్నారంటే ఇగో దీని వల్లనే. అన్ని బాగుంటాయి, టాలెంట్ ఉంటుంది, అన్ని బాగుంటుంది, కానీ ఆ డెడికేషన్ దాంట్లోనే పోతుంది. కొంచెం స్టార్ట్ చేసి విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సో అన్న, నాకు ఎప్పుడు నేను చూసినా కూడా టాలెంట్ ఇంకరంగా ఉంటుంది. ఒక షోని సోలో యాంకర్గా ఆల్మోస్ట్ 3 to 4 hours అని కూడా నుంచుని చేయగల కెపాసిటీ ఉంటుంది. కానీ ఎక్కడో అనుకున్నంత సక్సెస్ వచ్చిందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ నాకే అనిపిస్తూ ఉంటుంది. సో మీ విషయంలో మీకు అనుకున్నంత సక్సెస్ వచ్చిందా? ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే అనుకున్నంత సక్సెస్ అంటే నీ మైండ్ లో, నీ హార్ట్ లో వాట్ ఈస్ సక్సెస్ అది వేరే. నా హార్ట్ లో, నా మైండ్ లో వాట్ ఈస్ సక్సెస్ అనేది డిఫరెంట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను నాలాగానే ఉండాలనుకుంటా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను పడుకున్నప్పుడు ఐఎమ్ ఏ సాటిస్ఫైడ్ సోల్. ఇప్పుడు అందరూ చిరంజీవి అవ్వాలనే బయలుదేరారు ఇంటి నుంచి. నేను ఏదో రోజు మెగాస్టార్ చిరంజీవి అంతటువంటి కావాలి అని అందరికి కుదరలేదు. ఇన్ఫాక్ట్ ఎవరికి కుదరలేదు. సో ఫర్ మీ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు అనొచ్చా? నేను లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళ దీంట్లో సక్సెస్ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టుడే. ఐ హావ్ బికమ్ నేను యంగ్స్టర్ గా ఇంటర్మీడియట్, బీటెక్ ఎలా ఆడుతూ పాడుతూ ఇంతవరకు వస్తున్న లేదని డౌట్. నాకెందుకు మా ఇంట్లోకే నమ్మకం లేకుండే. అరే వీడు ఒక రోజు సంపాదిస్తాడు, వీడికి ఒక రోజు సొంత ఇల్లు ఉంటుంది అని లేకుండే. సో ఆ విధంగా చూస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్. సో హూ డిఫైన్స్ వాట్ ఈస్ సక్సెస్? అకార్డింగ్ టు మీ ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, అకార్డింగ్ టు యూ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నా ఫ్యాన్స్, నన్ను ఇష్టపడే వాళ్ళు ఏదో కోరుకుంటున్నారని చెప్పేసి నేను పిచ్చి ఏదో చేసి ఎందుకు ఏమో ఐఎమ్ బ్యాలెన్స్ టుడే, ఐఎమ్ ఆల్ రైట్. అఫ్ కోర్స్ నేను అనుకునేది జరగలేదేమో, ముందు జరుగుతుందేమో అని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నా. ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయా చేసేసినాం అని లేదు. అంటే వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ? అంటే బిజీగా వర్క్స్ ఉండటమా, లేదంటే ఫినాన్షియల్ గా సరిపోతుంది? ఏం చెప్పినా సక్సెస్ అంటే ప్రతి మనిషి భూమి మీద బతికేటోడికి సక్సెస్ ఇస్ ఓన్లీ మనీ. వాడి ఇంకా వేరేది ఏం చెప్పినా నేను నమ్మ సక్సెస్ ఇస్ మనీ. మనీ డిఫైన్స్ యువర్ సక్సెస్. నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఏమేం చేస్తున్నావు, ఆ సంపాదన నీ ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఉంది. సంపాదన వస్తే నీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతావు. 3 పూటలు కాదు 6 పూటలు పెడతావు. సంపాదిస్తే నీ 6 పూటలు అయిపోయినాక ఇంకో 2 పూటలు దానం చేయగలుగుతావు. సో దట్ గివ్స్ యువర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ సోల్. నీకు సక్సెస్ ఉంది అంటే ఒక మంచి కారు కొంటావు, రెస్పెక్ట్ వస్తుంది. సో మనీ లేకపోతే ఎవడన్నా వచ్చి నేను హూ ఆర్ యూ అంటాడు. మనీ వచ్చింది అంటే ఆడే వచ్చి హౌ ఆర్ యూ సార్ అంటాడు. సో ఈ డిఫరెన్స్. మనీ ఫర్ మీ సక్సెస్ ఇస్ మనీ. హౌ మచ్ యూ అర్న్ దట్ డిఫైన్స్ యువర్ సక్సెస్ లెవెల్. అండ్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నిన్నైతే. అంటే లైక్ ఎక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టవు, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటావు. ఇప్పటి నుంచి ఒక 2-3 years ఆలోచించే ఆ ప్లాన్ ఉంటుంది. ప్లస్ చాలా మందిని రీసెంట్ టైమ్స్లో కొంచెం ఫేమ్ వచ్చినా, కొంచెం డబ్బులు వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకెళ్ళి ఒక పెద్ద కారు కొనుక్కోవాలి, మనం ఆ కార్లో దిగితే ఇండస్ట్రీ మొత్తం మనం చూస్తుంది, ఇలాంటి లగ్జరీస్ అంతా
చూస్తూ ఉంటా. కానీ నీ సైడ్ వచ్చేసి ఎప్పటి నుంచో ఒకటే కార్ వాడుతున్నావు, అదే కార్లో ఇంకా స్టిల్ తిరుగుతూ ఉన్నావు. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక, లేకపోతే ఎందుకు ఊరికే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి అసలు? డబ్బు సంపాదించాలి, అది అందరూ చేస్తారు, కష్టపడేటప్పుడు అందరూ చేస్తారు. కానీ డబ్బు ఖర్చు పెట్టేది ఇట్స్ అన్ ఆర్ట్. ఫర్ మీ, నేను డబ్బు సంపాదిస్తున్నాను, రోడ్ మారట్లేదు, రోడ్ అదే రోడ్, నా కార్ ఎందుకు మారాలి? కూర్చోడానికి నాకు సీట్ కావాలి కార్లో, మంచి కండిషన్లు ఉండాలి, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉండాలి. ఫర్ మీ దట్స్ అ కార్. నా అవసరం తీరుస్తుంది. ఐ డోంట్ వాంట్ అ లగ్జరీ. నాకు లగ్జరీ ఎక్కడ కావాలా? డబ్బు సంపాదిస్తే మా అమ్మ నాన్నకి నేను ఇన్సూరెన్స్ చేయించానా, హెల్త్ ఇన్సూరెన్స్, ఒక కాస్ట్లీ హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళకి నెక్స్ట్ మూమెంట్ ఏమైనా అయింది అని అంటే దెర్ ఇస్ సంథింగ్ టు కవర్. నాకు టెన్షన్ లేకుండా, నా బిడ్డ మంచి ఎడ్యుకేషన్ దీంట్లో ఉందా, మంచి ఎడ్యుకేషనల్ స్కూల్లో బాగా చదువుతుందా. ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది, దాంట్లో ఖర్చు పెట్టు. నా భార్య ఏమైనా స్టార్ట్అప్ చేయాలనుకుంటుంది, ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయి. బికాజ్ తను నిన్ను నమ్ముకొని వచ్చింది. కరెక్ట్, యూ గివ్ హర్ దట్. ఇంకేమైనా చేయాలనుకుంటున్నావు, ఇల్లు ఈ రోజు ఇట్లుంది, 10 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు ఒక 2000 SFT పెరగాలి. సో నా బిడ్డ పెరుగుతుంది, అమ్మ నాన్న నా భార్య హ్యాపీగా ఉండేలాగా. సో ఫర్ మీ దిస్ ఇస్ లగ్జరీ. నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అండ్ ఫర్ మీ నా బట్ట, నా టీషర్ట్, నేను మగాళ్ళం కాబట్టి ఎట్లన్నా ఇదైపోతుంది. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ లగ్జరీ లైఫ్. నాకు ఇట్లా ఉండాలి, నేను చూపించుకోవాలా, నేను ఇట్లా నా కార్ ఇట్లా పరద ఇప్పాలా. ఐ డోంట్ ఫ్యాంటసైజ్ ఆల్ దట్. ఐఎమ్ హ్యాపీ విత్ మై కార్. 10-15 సంవత్సరాలు నా కార్ వచ్చింది, నా బిడ్డ పుట్టింది ఓ 2 days గ్యాప్లో. సో దట్ కార్ ఈస్ వెరీ స్పెషల్. ఎలాంటి ప్రాబ్లం ఇయ్యదు. నాకు నా మావాడు ఉంటాడు రవి అని, నా అసిస్టెంట్, వాడు ఒక 10 సంవత్సరాలు నాతో ఉన్నాడు. సో ఈజ్ బికమ్ మై ఫ్యామిలీ. వీళ్ళందరూ బాగుంటే ఐఎమ్ హ్యాపీ. సో ఫర్ మీ దట్ ఈస్ లగ్జరీ. ఫర్ మీ దట్ ఈస్ హ్యాపీనెస్. నేను పడుకునేటప్పుడు నా బిడ్డతో మాట్లాడతా. స్కూల్లో ఏం నేర్చుకున్నావు అంటే గొడవలో చెప్తుంది, అది ఇంత బాగా మాట్లాడుతుంది. సో స్కూల్లో షీ ఈజ్ హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ. ఇవన్నీ చూసుకోవడం నాకు ఇంపార్టెంట్. కానీ ఇండస్ట్రీలో నేను విన్నింది, ఇన్ని రోజులు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ, కొంతమంది డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్తో మాట్లాడిన కానీ, నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా ఇంపార్టెంట్. నువ్వు బండి మీద వస్తే నీకు వచ్చే వాల్యూ వేరు, నువ్వు కార్లో వస్తే నీకు ఇచ్చే వాల్యూ వేరు. అది నువ్వు ఒక BMW బెంజ్ కార్లో వచ్చావంటే అసలు నిన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. నువ్వు ఎవరు ఏంటి అని కూడా అడగరు. ఫస్ట్ నీ రిసీవింగ్ వేరు ఉంటుంది అని. ఇది నిజమేనా? ఇండస్ట్రీ ఇట్లాగే ఉంటుందా? నువ్వు కార్లో దిగితే మేనేజర్ చూసి నేను రూమ్ వరకు తీసుకెళ్తాడేమో, కానీ స్టేజ్ మీద చేసేది చూసేది ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. నీకు ప్రొడ్యూసర్ రోడ్ మీద వెయిట్ చేయడే ఏ కార్లో వస్తున్నావు అని. కరెక్ట్. ఒక డైరెక్టర్ రోడ్ మీద వెయిట్ చేయడు, నువ్వు ఏ కార్లో దిగుతున్నావు, వాడికి రెస్పెక్ట్ ఇద్దామా లేదా అని. నీ డైరెక్టర్, నీ మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఏం కావాలి? నీ టాలెంట్ కావాలి. అండ్ నువ్వు ఏదైతే వీడు బాగా చేస్తాడు అని వాళ్ళు నమ్మారో అది నువ్వు బాగా చేయాలి. నువ్వు ఏ కార్లో దిగినావు, చెప్పులు వేసుకొని దిగినావా, షూ వేసుకొని దిగినావా, గాగుల్స్ పెట్టుకున్నావా, ఇవన్నీ షో ఆఫ్. దేనికి? ఎవరికి చూపించుకోనికి? నీకు తెలవాలి, నీ పిల్లలకి అమ్మ నాన్నకి తెలవాలి నువ్వు సంపాదిస్తున్నావు, బాగున్నావు అని. ఎవరికో చూపించుకోనికి ఎందుకు? దీనివల్ల ఎక్స్ట్రా స్ట్రెస్, దీనివల్ల ఎక్స్ట్రా ట్రబుల్. అరే వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు. అరే నువ్వేమన్నా నాకు రేపు పొద్దున్న జ్వరం వస్తే నాకు డోలో టాబ్లెట్ వేస్తావా? వెయ్యవు. నువ్వు ఏం చేస్తావు? సోషల్ మీడియాలో కమెంట్ పెడతావు, అన్న ఏందన్నా ఇది అని. అది ఫర్ మీ సోషల్ మీడియా ఇస్ ఉందా ఉంది, లేకపోతే లేదు అన్నట్టు. ఐ డోంట్ గివ్ దట్ ఇంపార్టెన్స్. సో ఎవడేమనుకున్నది, మేనేజర్ చూస్తాడు రా, ఓ కార్ దిగండి సార్ 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 అంతే. నేను నమ్మి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఫ్యామిలీ ట్రిప్స్ బాగా ఎంజాయ్ చేస్తావు కదా రెగ్యులర్ ఎవ్రీ. అదే కదా నేను సంపాదించేది దానికోసం. మై వైఫ్ ఎంజాయ్స్. నా పిల్లానికి ఏం కావాలి? నాకు వచ్చేటప్పుడు ఒక పువ్వు కాదు, నాకు వచ్చేటప్పుడు నా బర్త్డేకి కేక్ కటింగ్ కాదు. టేక్ మీ అవుట్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, వి ఎంజాయ్. వి లవ్ టు ఎక్స్ప్లోర్. నేను వెళ్ళిపోతాను. నాకు వెడ్డింగ్ డెస్టినేషన్ ఈవెంట్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళు నాకు టికెట్ పెడతారు. నేనంటా సార్ నేను ఎక్స్ట్రా 2 టికెట్లు వేసుకుంటా, నువ్వు నాకు ఇచ్చే రూమ్ కంటే నేను ఒక పెద్ద రూమ్ బుక్ చేసుకుంటా, నాకెంత పెడతారో అది నాకు ఇచ్చేయండి, నేను దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని నేను ఇచ్చుకుంటా. మీరు నాకు 2 and 4 టికెట్ వేస్తారు, దానికి +2 నేను చేసుకొని నేనే డబ్బులు కట్టుకుంటా అని చెప్తా. ఈవెంట్ అయిపోతుంది ఒక 2 days 3 days, ఆడ నుంచి 4-5 days మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. వీ లవ్ ట్రావెలింగ్, వీ లవ్ ఎక్స్ప్లోరింగ్ గుడ్ క్విజీన్. మంచి ఫుడ్ తినాలని నాకు ఉంటుంది, నిత్యాకు ఉంటుంది. బోత్ ఆర్ ఫుడీస్. సో అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. ఫర్ మీ దట్ ఈస్ లగ్జరీ. కానీ ఈ ట్రిప్స్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. జనరల్ ఆడియన్స్ కమెంట్స్ ఏంటంటే అసలు వీళ్ళందరూ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దుబాయ్లు, బ్యాంకాక్లు, మలేషియాలు, యుఎస్లు, యూకేలు. బట్ కొంత కొలాబరేషన్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఏది కొలాబరేషన్? కొన్ని ట్రిప్స్ కొలాబరేషన్స్ మీద వస్తాయి కదా బ్రో. అంటే నాటాస్కి వెళ్ళారంటే, నాట్స్కి వెళ్ళారంటే అక్కడ వాళ్ళు కొలాబరేషన్ మీదే మిమ్మల్ని పిలుస్తారు, ఈవెంట్కి ఇన్వైట్ చేస్తారు, అప్ అండ్ డౌన్ మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు, మీకు అకామిడేషన్ ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే బయట ఖర్చు అంతా మీరు పెట్టుకుంటారు. నిజమేనా? అంతే కదా.
అందరి గురించి నాకు తెలియదు వాళ్ళు ఎలా డీల్ చేస్తారో. బట్ నేను ఒక 12 yearsగా నేను యూఎస్లో ఈవెంట్స్ చేస్తున్నా రెగ్యులర్గా, అంటే పెద్ద కన్వెన్షన్ ఈవెంట్స్. నేను సుమా గారు ప్రదీప్ చేస్తుండే, కానీ ఇప్పుడు చేయట్లేదు. నేను ఒక కంటిన్యూ, దిస్ ఇస్ మై, మొన్న వెళ్ళేసి వచ్చింది, దిస్ ఇస్ మై 12th year యూఎస్కి. నేను 2011 నుంచి ఎక్సెప్ట్ ఫర్ కరోనా టైంలో వెళ్ళలేదు, కానీ వాళ్ళు డైరెక్ట్ డీలింగ్, మధ్యలో ఏ మిడిల్ మ్యాన్ లేడు, ఒక మేనేజర్ కూడా ఉన్నాడు. దే కాల్ మీ, సార్ ఇట్లా ఈవెంట్ ఉంది అని. అంతెందుకు నెక్స్ట్ జూన్కి టీటీఏ ఈవెంట్ నేనే చేస్తున్నా, దట్స్ ఆల్రెడీ బుక్డ్. ఫిలడెల్ఫియాలో అవుతుంది, అది చాలా పెద్ద స్కేల్లో చేస్తారు టీటీఏ. సో అట్లా నాకు ముందే 1 year, ఒక 6 months ముందు మాట్లాడుకుంటారు. నా యాంకరింగ్ కాస్ట్ ఎంత అండి, 3 షోలు అంటారు, 3 ఇంటూ సో అండ్ సో అని మాట్లాడుకుంటాం. వీసా B1 B2 ఉంది, అక్కడ పోయి చేసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా. లేదు నువ్వు ఫ్యామిలీని తీసుకెళ్తున్నావు, ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా అనుకోండి. ఇక యూఎస్లో ఏదో స్టేట్లో ఎవడో ఒకటి తెలుసుకొని ఉంటాడు, స్కూల్ ఫ్రెండ్. మా చెల్లి ఉంటుంది న్యూయార్క్లో. సో అక్కడ అయిపోయిన తర్వాత చెల్లితో కొంచెం టైం స్పెండ్ చేసి, లేకపోతే మా ఫ్రెండ్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తుంది. దట్ ఈస్ మై థింగ్ ఇఫ్ ఐ గో టు యూఎస్.